లింగపల్లి సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి బేరసారాలు చేశారని, అది కుదరకపోవడంతోనే ఇప్పుడు ప్రజలను కార్యకర్తలను మభ్యపెట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా అరకపూడి గాంధీ 3 సార్లు ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచారని, ఎమ్మెల్యే స్థాయి నుండి నేడు పీఏసీ చైర్మన్ గా ఆయన ఎదగడం వారికి ఇష్టం లేదని, అందుకే ఇలా మాటలు మాట్లాడుతున్నారని వెల్లడించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు షంబీపూర్ రాజు గారు, అతనితో పాటు కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఇద్దరు కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఒక ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. మరి అది ఆత్మీయ సమ్మేళనమా లేకపోతే వాళ్ళ పర్సనల్ కోసం పెట్టిన సంగతి మాకు తెలియదు. ఎందుకంటే మిగతా మీ డివిజన్లు అందరూ పిలుచుకొని అక్కడ కాలనీ ప్రోగ్రాం పెట్టి దాన్ని ఆత్మీయ సమ్మేళనం క్రియేట్ చేసి ఆ సమ్మేళనంలో మీ ప్రాబ్లమ్స్ ఏదో మాట్లాడుకొని మీ పార్టీ దిగిపోయింది, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ పార్టీకి సంబంధించిన ఏదైనా మాట్లాడుకోండి. మేము దాని గురించి సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు. షంబీపూర్ రాజు గారు ఇదే మీరే వెళ్ళి బేరసారాల వరకు మా ముఖ్యమంత్రితో మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు? మీరు కొన్ని హామీలు అడిగారు, హామీలు మేము ఒప్పుకోలే. ఏ హామీలు అడిగారు అది మీకు తెలుసు, మీ మనసాక్షి తెలుసు, మీ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. అంటే మీకు ఎందుకు హామీ వెళ్ళాలంటే మా ముఖ్యమంత్రి మీరు కబ్జా చేసే నాయకులు మీరు, దానితో పాటు మిమ్మల్ని ఎవరు ప్రజలు నమ్మరు, మిమ్మల్ని తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీకి మాకు నష్టం జరుగుతుందని మిమ్మల్ని తీసుకోవాలి, మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మిమ్మల్ని తీసుకోవడం ఒక బలమైన కారణం అసలు మీరు షంబీపూర్ రాజు లీడర్వే కాదు, కేసీఆర్ ఇంట్లో ఒక పనోడివి, గుర్తుపెట్టుకో. నువ్వు అసలు లీడర్ కాదు. ఎందుకంటున్నంటే ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. తను కేసీఆర్ ఇంట్లో ఒక పనులాగా ఉండి కాబట్టి ఆ పదవి కూడా పొందిండు. నీకు ప్రజల గురించి తెలియదు. ఇక్కడ అరకపూడి గాంధీ గారు శాసనసభ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.